హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో చాలామంది మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, అయినా మాకు ఏది జరగట్లేదు, ఎందువల్ల, మేమేం పొరపాటు చేస్తున్నాము అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఆలోచిస్తున్నారు, నేను ఏం చేస్తున్నాను, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, అందరికీ జరుగుతున్నది నాకెందుకు జరగట్లేదు, నేను మేనిఫెస్టేషన్ ఎక్కడ సరిగ్గా చెయ్యట్లేదు అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కరెక్ట్గా థింక్ చేస్తున్నారని అర్థం. మీరు చేసే పొరపాట్లు ఏంటి తెలుసా? ఏకాగ్రతతో మేనిఫెస్టేషన్ చెయ్యకపోవడం ఒకటి, అలాగే మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వకపోతే కూడా మీకు మేనిఫెస్టేషన్ అనేది జరగదు. హార్ట్ చక్ర ఎందుకు అని మీరు అనుకుంటారేమో. హార్ట్ చక్ర అంటే మన హృదయ స్థానంలో ఉంటుంది. అనాహత చక్ర అని కూడా అంటారు. మూలాధార చక్రం నుంచి అనాహత చక్రం వరకు మనకు చక్రాస్ అనేవి ఓపెన్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ చక్రం వరకు వస్తారో మీకు ప్రేమతత్వం ఉంటుంది. మీ హృదయం మృదువుగా మారుతుంది. మృదువుగా మారడము అంటే మరీ కోమలంగా అయిపోతుంది. అలా కోమలంగా ఉన్నప్పుడు ప్రతిదానికి మీకు స్పందించే గుణం ఉంటుంది. ఆ స్పందించడం వల్ల మీరు అందరి పట్ల ప్రేమతత్వంతో ఉంటారు. ప్రతిదానికి గ్రాటిట్యూడ్ అని చెప్పగలుగుతారు. మీ హృదయం స్పందించడం వల్లనే మీకు ప్రేమ లభిస్తుంది. అలాగే మీరు ఏదైతే కోరుకుంటారో అది మేనిఫెస్టేషన్ అనేది త్వరగా అవ్వడానికి కారణమవుతుంది. అందువల్ల ప్రేమతత్వం అనేది ఉండాలి. మీ హృదయ స్థానంలో ప్రేమతత్వాన్ని నిలుపుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీకు అనాహత చక్రం అనేది మంచి రిజల్ట్ అనేది ఉండాలి అంటే మీరు ధ్యానం అనేది ఎంత ముఖ్యమో, ఇతరుల పట్ల ప్రేమతత్వము, గ్రాటిట్యూడ్ తత్వము అది కూడా ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి కృతజ్ఞత చెప్పగలిగే అంత ఉండాలి. ఉదాహరణకి చెప్తున్నాను, ఒక భిక్షగాడికి 1 రూపాయి దానం చేసి ఆ 1 రూపాయి వల్లే వీడి జీవితం బ్రతికేస్తున్నాడు, నా వల్లే బ్రతికేస్తున్నాడు అన్న అహం కొంతమందిలో ఉంటుంది. అలా ఉండకూడదు. హృదయం చాలా నిర్మలంగా ఉండాలి, మంచితనంతో ఉండాలి. అప్పుడు మనం బటర్ఫ్లైలా ఉంటాము. సీతాకొక చిలకలా ఉన్నాము అంటే మనం చాలా లైట్గా ఉన్నాము అని, మన హృదయం ఎక్కడికైనా చేరుతుంది అని దాని అర్థం. మనము గొంగలి పురుగులాగా ఉండకూడదు, ఎప్పుడు సీతాకొక చిలకలాగా ఉండాలి. అప్పుడే మనం కోరుకున్నవి మన దగ్గరికి త్వరగా వస్తాయి. ప్రతిదానికి గ్రాటిట్యూడ్ భావం అనేది ఉండాలి. మీరు చెప్పినవి ఇవన్నీ ఉన్నవి పొందుతున్న వాళ్ళు ధ్యానం చేస్తున్న వాళ్ళేనా అని మీరు అడగవచ్చు. ధ్యానం చెయ్యని వాళ్ళకి కూడా కొంతమందికి ఇవి పొందుతారు. వాళ్ళు ఎవరు అంటే కళాకారులు. కొన్ని కళల్లో ఏకాగ్రత అనేది మెడిటేషన్ ద్వారా ఎంత ఉంటుందో అంతే ఈ కళల ద్వారా కూడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి సంగీతము. సంగీతంలో పాడడము ఓకలే కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించాలన్నా ఏకాగ్రత అయితే చాలా ముఖ్యం. వైలెన్ తీసుకున్నా, డ్రమ్ తీసుకున్నా, తబలా తీసుకున్నా, వీణ తీసుకున్నా, చివరికి కుండలు చేసే కుమ్మరి అయినా కూడా ఏకాగ్రతతో కుండ చేసినప్పుడే అది కుండ అనేది కుదురుతుంది. అలాంటి ఏకాగ్రత కలిగిన కళలకు మాత్రం మెడిటేషన్ చెయ్యకుండానే వాళ్ళకు ఏకాగ్రత ఉంటుంది. వాళ్ళు మేనిఫెస్టేషన్ చెయ్యగలుగుతారు. ఈ మధ్య కాలంలో మేనిఫెస్టేషన్ అన్నది నార్మల్గా అందరూ కాకుండా సెలబ్రిటీలు కూడా చేస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా, ముఖ్యంగా హీరోలైతే ఇలాంటి సినిమా కావాలి, నెక్స్ట్ నాకు ఇలాంటి స్టోరీ ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, నేను ఇలా ఎదగాలి అని వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా మీరు వినే ఉంటారు, నాని గారు కూడా స్టేజ్ మీదే చెప్పారు, నేను నెక్స్ట్ మూవీకి మేనిఫెస్ట్ చేస్తున్నాను అని. అలాగే
అలాగే తెలుగు వాళ్ళే కాకోకుండా హిందీ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ ఒక ఆస్తులకి, డబ్బులకి, ఇలాంటి వాటికే కాదు, అందానికి కూడా మేనిఫెస్టేషన్ చేస్తారు. మీకు ఆలియా భట్ గారు తెలిసి ఉంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను బాత్రూంలో మేనిఫెస్టేషన్ అనేది చేసుకుంటాను అని. అలా చాలామంది సెలబ్రిటీలే మేనిఫెస్టేషన్ అనేది చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా కుదురుతుంది. ప్రతి ఒక్కరికి మేనిఫెస్టేషన్ కుదురుతుంది, వాళ్ళు వీళ్ళు అని కాదు. ముఖ్యంగా ఉండవలసింది హృదయంలో మృదుత్వం ఉండాలి. ఈర్ష్య, ద్వేషం ఉండకూడదు. ఎప్పుడు ద్వేషము, అహము ఇవన్నీ ఉంటాయో ఇవి ఉన్న చోటికి మేనిఫెస్టేషన్ అనేది కుదరదు. మేనిఫెస్టేషన్ కుదిరినా మనకు విశ్వం సహకరించదు. విశ్వంతో మనము కనెక్ట్ అవ్వాలంటే ముఖ్యంగా మన హృదయాన్ని అద్భుతంగా మార్చుకోవాలి. గోల్డెన్ ఆర్ట్ అంటారు కదా, అలా మన హృదయాన్ని బంగారుమయం చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ప్రతిదానికి గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి. అలాగే ఇంతకుముందు చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే ఆ తప్పులకు కూడా క్షమాపణ అనేది తప్పకుండా కోరుకోవాలి. మనమందరము విశ్వ మార్గంలో అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే మనస్తత్వం ఉన్నప్పుడు ఆ విశ్వం మనకి సహకరిస్తుంది. పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి. అలాంటప్పుడు మనం ఏది కోరుకున్నా, ఎంత లగ్జరీ లైఫ్ కోరుకున్నా అది మనకి వచ్చేస్తుంది. 21 రోజుల్లో అది రావటము, దానికి కలిగిన సంకేతాలు మనకు అర్థమవుతాయి. ఎప్పుడైతే ఈ సంకేతాలు మీకు అందట్లేదు అని అనిపిస్తుందో అప్పుడు మీరు ఏదో తప్పు చేస్తున్నారని మిమ్మల్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఇలా చేసినట్టయితే తప్పకుండా ఆ విశ్వం మీకు సహకరిస్తుంది. అలాగే మీరు మీ మనస్తత్వాన్ని నేను మార్చుకున్నాను అనే ఇదిగా ఈ వీడియో కింద విశ్వానికి కృతజ్ఞతలు కానీ, మేనిఫెస్టేషన్ నాకు సరిగ్గా కుదిరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని టైప్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. లైక్ ఎందుకు చెయ్యమంటున్నాను అంటే, మీకు రవ్వంతైనా ఈ వీడియోలో ఒక మంచి జరిగింది, మంచి అనిపించింది అని మనసుకు అనిపిస్తే లైక్ చేయండి. కొంతమంది అపోహ ఎలా ఉంటుంది అంటే, నేను లైక్ చేయడం ద్వారానే ఆమె పరమన్నం తినేస్తుంది, పట్టు చీరలు కట్టేసుకుంటున్నారు అన్న అపోహతో ఉంటారు. శ్రమ లేకుండా ఆ వీడియో పైన పట్టు లేకుండా ఏదీ అవ్వదు. మేము నేర్చుకున్న విద్యని వీడియో ద్వారా మీకు అందించడానికి 7-8 గంటలు శ్రమిస్తే ఈ వీడియో అనేది తయారవుతుంది. నేనే కాదు, ప్రతి యూట్యూబరు ఇలాగే కష్టపడతారు. ఎందువల్ల? ఇది మాకొక వృత్తి కాబట్టి, జాబ్ లాగే చేస్తాము కాబట్టి. అర్థం చేసుకున్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. మీరు ఏది మేనిఫెస్టేషన్ చేసినా అది మీ దగ్గరికి 21 రోజుల్లో చేరాలి అంటే ముఖ్యంగా మీరు ఎలా ఉండాలి? ఈర్ష్య, ద్వేషం ఉండకూడదు. ముఖ్యంగా ప్రేమతత్వంతో ఉండాలి. మీ హృదయం మృదువుగా మారాలి. అలా మారాలంటే కంపల్సరిగా మీరు చేయాల్సింది ధ్యాన మార్గంలో వెళ్ళినప్పుడే మీకు మృదుత్వంగా మీరు మారగలుగుతారు. మృదు మధురంగా మీ స్వభావం ఉన్నప్పుడు మీకు అన్ని అవకాశాలు అందుతాయి. అలాగే విశ్వానికి ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడే విశ్వానికి మనము కనెక్ట్ అనేది అవుతాము. కనెక్ట్ అయినప్పుడు అద్భుతాలు అనేవి జరుగుతాయి. మీ ముందుకి బటర్ఫ్లైస్ అనేది వస్తాయి. మీరు బటర్ఫ్లై లాగా ఉండాలనుకుంటున్నారా లేదా అన్నది మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. గోల్డెన్ హార్ట్ ఉన్నవాళ్ళు బటర్ఫ్లై లాంటి వాళ్ళు, ఈర్ష్య, ద్వేషం ఉన్నవాళ్ళు గొంగలి పురుగు లాంటి వాళ్ళు. మనము బటర్ఫ్లై లాగా మారిన వెంటనే విశ్వం మనకు సహకరిస్తుంది అని రుజువు చేసుకోవడానికి మనకు బటర్ఫ్లై కనిపిస్తుంది. గురువారం చెప్పబోయే వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. కర్మ సిద్ధాంతం గురించి చెప్తాను. కర్మలు ఎలా ఏర్పడతాయి, మన తాతల ముత్తాతల నుండి మనకు జనరేషన్లు అలా ఏర్పడడానికి గల కారణం ఏంటి, మనం చేస్తున్న తప్పులేంటి, మనం చెయ్యకూడనివి ఏంటి, ఇవన్నీ మనలో నుంచి మనము మార్చుకున్నప్పుడు మనకు అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఆ విశ్వం మనకు సహకరించి అద్భుతమైన జీవితాన్ని మనం పొందాలంటే విశ్వ మార్గంలో నడవాలి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.